ఉద్యోగులము రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెప్టెంబర్ 11 నుండి మేమంతా సమ్మెలో దిగాము. మా రెండు మెయిన్ డిమాండ్స్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడీ టీచర్లను. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ అది 60 సంవత్సరాలకే కుదించి మాకు టీచర్కు 10 లక్షలు, ఆయాకు 5 లక్షలు చొప్పున మంజూరు చేయాలి. శాంతియుతంగా మేము సమ్మె చేస్తున్నాము. మా సమ్మెని విచ్ఛిన్నం చేస్తుంది ప్రభుత్వం. ఈరోజు మేము ఎలాంటి దానికి కూడా భయపడమని చెప్పేసి ఈరోజు మేము సమస్యలు తీరేదాకా కూడా ఈ పోరాటంలో ముందంజ వేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. వ్యాప్తంగా 70,000 మంది అంగన్వాడీ టీచర్స్ సమ్మెలో ఉన్నాము. ఈ రోజుకి 3వ రోజు అయింది. మేము అనేక డిమాండ్స్ పైన మంత్రులను కలవడం అనేది జరిగింది, ఎమ్మెల్యేలను కూడా కలవడం అనేది జరిగింది. మా సమస్యలు పరిష్కరించకపోవడంతో మేము సమ్మె ఉధృతం చేయడానికి సిద్ధమయ్యాము. మాకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కలిగించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి, ఆసరా పింఛను వర్తిస్తుందని చెప్తా ఉన్నారు. ఆసరా పింఛన్ మాకు అవసరం లేదు, మా జీతంలో సగం పింఛన్ ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాము. మాకు అనేక రకాల ఒత్తిళ్లతోటి మేము ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము. అధికారుల వేధింపులు మామూలుగా లేవు. అసలు మాకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు జీతాలు పెంచిందని ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఏడిఏలు కట్ చేసింది, ఇంక్రిమెంట్లు కట్ చేసింది, ఇన్ఛార్జ్ అలవెన్స్లు కట్ చేసింది, అనేక రకాల బెనిఫిట్స్ కట్ చేసి జీతం పెంచడం అనే పేరుతోటి ఆ జీతాన్ని ఒకటే చూపిస్తున్నారు. మాకు ఈ టీచర్కి ₹1,00,000, ఆయాకి 50,000 అని రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తున్నామని ప్రకటించింది. ఒక్కొక్క ఎమ్మెల్యేలకు మంత్రులకు లక్షల్లో జీతాలు ఉంటే మేము జీవితాంతం బతికేది రిటైర్మెంట్ అయిన తర్వాత ₹1,00,000తోటి ఏ విధంగా బతుకుతామని ఆలోచిస్తున్నారో వాళ్ళకే తెలియాలిగా. మాకు ఈ ₹1,00,000 సరిపోవు, ఆయాకు 50,000 కూడా మాకు అవసరం లేదు. మళ్ళీ అట్లా కాకుండా 60 సంవత్సరాలు ఉన్న రిటైర్మెంట్ ఏజ్ని 65 సంవత్సరాలు చేసిరు. ఎందుకంటే ఈ టీచర్లు ఇట్లనే పని చేసుకొని వస్తే ఆ ₹1,00,000 కూడా వాళ్ళకే మిగులుతాయనే ఉద్దేశంతో కావచ్చు అని మేము అనుకుంటా ఉన్నాం. మమ్మల్ని భయానికి గురి చేసి మేము సెంటర్ బంద్ చేస్తే తాళాలు పగలగొడతా ఉన్నారు. అధికారులతో చాలా వేధింపులు చేయిస్తా ఉన్నారు. ఏ వేధింపులకు మేము తలగకుండా మా సమ్మెను మేము కొనసాగిస్తాం. మా డిమాండ్స్ అన్ని ఈఎస్ఐ పిఎఫ్, 26,000 కనీస వేతనము, గ్రాడ్యుటీ, ఇన్ఛార్జ్ అలవెన్స్లు కావచ్చు, పెండింగ్ లో ఉన్న బిల్స్ అన్ని వచ్చేంత వరకు, మెయిన్ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అంగన్వాడీ ఆయాలు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ 3 రోజులుగా సమ్మెలు చేస్తూ ఉన్నారు. నారాయణఖేడ్ ఆర్డీఓ కార్యాలయంలో ఈ సమ్మెకు పూర్తిగా ఎల్ఎస్పీఎస్ అదేవిధంగా బీఎంపీ పార్టీ, సిఐటియు అన్ని కూడా సంఘాలు మద్దతు తెలియడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ కూడా సమ్మెలు ఉండే, ఎవరు కూడా అడగాల్సిన అవసరం లేదు, మీ దగ్గరనే మీ సమస్యను పరిష్కారం చేస్తామని అన్నారు. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ ఈరోజు ఎంత ఈ భారతదేశంలో ప్రపంచంలో ఏం చెప్పిందంటే పౌష్టికాహారం లోపంతో చాలా మంది చనిపోతా ఉన్నారు. ఇక్కడ పౌష్టికాహారం అందక అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా చనిపోవడం జరుగుతుందని చెప్పేసి పెద్ద ఆర్టికల్ పెద్ద పేపర్లో రావడం జరిగింది. మరి దానికి ఈరోజు ప్రభుత్వం ఏం చేయాలా? పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో వాళ్ళు పనిచేసేటువంటి వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలా లేదని సోయలేనటువంటి ప్రభుత్వానికి ఇలా మీరు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఎంత కనీసం వేరే రాష్ట్రాల్లో ₹1,00,000 5,000 తీసుకుంటారు, ఎంతో శాలరీ తీసుకుంటారు వాళ్ళకి ఇష్టం నచ్చినంత. కానీ ఇక్కడ తెలంగాణలో 3 లక్షల ఒక ఎమ్మెల్యేకు 3 లక్షల శాలరీ ఉంది. మరి మీకెందుకు అంతగానం? మా అక్క అంటే సత్యవతి అక్క ఏమంటుందంటే మీ సమస్యలు ప్రభుత్వం ఎప్పుడో పరిష్కారం చేసిందట. అక్క మీకు కూడా ఎప్పుడో ఓటేసినాం, ఓడగొట్టాం కదా, మళ్ళీసారి మంత్రి అయినా ఎట్లనో ఇప్పుడు ఈసారి కూడా పరిష్కారం చేయలేమనుకో. రేపు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో అంగన్వాడీ కేంద్రంలో 70,000 మంది ఉన్నారు ఇక్కడ మొత్తం రాష్ట్రంలో. అందరూ కూడా ఒక్క కాన్స్టిట్యూన్సీ లో 1,000 మంది పోటీ చేస్తారు. మరి ప్రభుత్వానికి గెలిచే ప్రభుత్వాన్ని ఓడగొట్టే శక్తి అంగన్వాడీ సెంటర్ల దగ్గర పనిచేసే కార్మికుల దగ్గర ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వీళ్ళ దృష్టి ఏదైతే 26,000 జీతం అడుగుతా ఉన్నది, ఏమన్నా వాళ్ళు ఆస్తి అడుగుతుర్రా, ఒక 50,000 అడుగుతుర్రా, లేకపోతే ఒక ఎకరా భూమి అడుగుతుర్రా, ఏం అడుగుతురు? న్యాయమైన డిమాండ్ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఏదో గైడ్ లైన్స్ లేదు దాన్ని పాటించాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకు ఇలా 60 సంవత్సరాలు దాటినటువంటి వారికి కూడా వాళ్ళ ఉద్యోగ భద్రతలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఆ డిమాండ్ ప్రభుత్వం పరిష్కారం చేయాలా. అదేవిధంగా చర్చలను కూడా ప్రభుత్వం చర్చలు పెట్టి ఏదైతే అన్న చెప్పినట్టు కలెక్టర్ గారు ఆదేశాలతోని తల వలగొడతాడా? కలెక్టర్ ఏదైతే చెప్తా ఉన్నామో
నిజంగా మీరు తగలు పెట్టారనుకో పలగొట్టారనుకో మాకు కూడా అవకాశం ఉంది, మాకు కూడా టైం ఉంది. మేము కూడా ఏం బలగొట్టాలో మేము కూడా బలగొడతాం. ఎందుకంటే ఓట్లతోని ఖతం చేసే పరిస్థితి వస్తుంది. రేపటికి ఈ కలెక్టర్ ఈడ కాకపోతే రేపు ఆడ ఉంటాడు. అదే ఇట్లా పలగొట్టి దౌర్జన్యం చేస్తే ఎవడు భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే డిమాండ్లు పరిష్కారం చేయి. ఉత్తగా ఇట్లా కావాలని చెప్పేసి భయాంతరం గురి చేసి పోలీసులను పెట్టి ఎంతమంది పోలీసులు పెడతావు? 50,000 మంది పోలీసులు పెడతావా? పెట్టు చూద్దాం. రేపు ప్రగతి భవన్కి వస్తాం, నువ్వో మేమో తెలుసుకుందాం. అప్పుడు తెలుస్తుంది కదా మా తడక ఏందో. ఇట్లా కావాలని బెదిరింపులకు పాల్పడితే ఎవరు చూస్తూడుకోరు, ఇలా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది టీచర్ ఆయలు ఈ నెల 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు ఆర్డీఓ కార్యాలయం ముందు సమ్మె చేస్తూ ఉన్నారు. మరి అంగన్వాడీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క స్కీములు అమలు చేస్తూ ఉన్నారు. గ్రామాలలో పౌష్టికాహారం అందిస్తూ ఉన్నారు. పిల్లలకు మంచి భోజనం పెట్టి మంచి విద్య నేర్పుతున్న పరిస్థితి. అనేక సర్వేలు చేస్తూ ఉన్నారు. బిఎల్ఓ డ్యూటీ చేస్తూ ఉన్నారు. కష్టపడ్డ కనీస వేతనం లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అంగన్వాడీ టీచర్ ఆయన్ను పర్మనెంట్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు 10 లక్షలు, ఆయకు 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లకు గుర్తించాలని చెప్పి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్లతో 3 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే పరిష్కరించవలసిన రాష్ట్ర ప్రభుత్వము సమస్యను పరిష్కరించకుండా అంగన్వాడీ సెంటర్లను మరి వాళ్ళ పోలీసులు, ఎంపీడీఓలు, సూపర్వైజర్లు, ఇతర అధికారులతో సెంటర్లను మరి తాళాలను పలగొడుతున్న పరిస్థితి. ఇది సరైనది కాదు. దేశ చరిత్రలో ఎక్కడ కూడా అంగన్వాడీ సెంటర్ను పగలగొట్టిన చరిత్ర లేదు. మరి వాళ్ళ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు, మేము సెంటర్ పగలగొడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఇవాళ కలెక్టర్కి అడుగుతా ఉన్నాం, నువ్వు ఏ రూపంలో ఆర్డర్ ఇచ్చావు ఆ కాగితం చూపెట్టు. లేనట్టయితే ఎంపీడీఓ, ఐసీడీఎస్ అధికారుల మీద మేము యూనియన్ గా కేసులు కూడా పెడతా ఉన్నాం. ఇది సరైంది కాదు. వెంటనే సమస్యను పరిష్కారం చేయాలి, చర్చలకు పిలవాలి. లేనట్టయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కష్టపడి పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్కు 13,600 రూపాయలు, ఆయకు 7,800 రూపాయలు ఇస్తా ఉన్నారు. మన పక్కనే బిదర్ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో గ్రాట్యుటీ ఇస్తా ఉన్నారు, పర్మనెంట్ చేస్తా ఉన్నారు, గుజరాత్ లో ఇస్తా ఉన్నారు, హర్యానాలో ఇస్తా ఉన్నారు. మరి ధనిక రాష్ట్రము, ఉద్యోగుల కోసం ఆలోచిస్తున్న రాష్ట్రం అని చెప్పి చెప్తున్న కేసీఆర్ మరి 70,000 మంది అంగన్వాడీ ఉద్యోగుల కోసం ఎందుకు ఆలోచించట్లేదని చెప్పేసి ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే బెదిరింపులకు భయపడేది అంగన్వాడీ టీచర్ ఆయ కాదు. ఇట్లాంటి ముఖ్యమంత్రులు చాలా మందిని చూసాం. 40 సంవత్సరాల నుంచి టీచర్ ఆయగా 30 రూపాయల నుంచి 90 రూపాయల నుంచి మేము పనిచేస్తా ఉన్నాం. కష్టపడి పనిచేస్తుంటే ప్రభుత్వాలకు అవార్డులు వస్తున్నాయి. మాతో పెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరు కూడా బతికి బట్టగట్టిన పరిస్థితి లేదు. ఆలోచించమని చెప్పి చెప్తా ఉన్నాం.